హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నేను ఈరోజు రాముల వారు, లక్ష్మణుడు అలాగే భరతుడు అనమాట డ్రా చేశాను. పాదుకలు తీసుకొని వెళ్తున్నట్లుగా రాజ్యానికి. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, శ్రీరామనవమి రోజే పట్టాభిషేకం కూడా రాముల వారికి జరిగిందని అంటారు కదా ఫ్రెండ్స్. దానికి ప్రతీకగా నేను డ్రాయింగ్ అనేది వేశాను. చూడండి ఫ్రెండ్స్, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా చక్కగా వేయచ్చు. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు ట్రై చేయండి. రాముల వారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్, హిందూ దేవుళ్ళలో రాముడు కథకు అధ్యయనం చేయండి. మనకేంటంటే ఫ్రెండ్స్, రాముడు పురాణం వెనుక కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. హిందూ దేవుడు రాముడు విష్ణువు యొక్క 7వ అవతారం అంటారు ఫ్రెండ్స్. హిందూ పురాణాల్లో అవతారం అనేది ఒక జంతువు లేదా ఒక మానవ రూపం. దీనిలో దేవుడు వ్యతిరేక చెడులను సమతుల్యం చేయడానికి అవతరించగలిగాడు. విష్ణువుని పూజించే ప్రతి ప్రాంతంలో స్థానిక కథలను బట్టి విష్ణువుకి 10 అవతారాలు ఉన్నాయి ఫ్రెండ్స్. విష్ణువు ధర్మాన్ని రక్షించేవాడు. ఇది వాస్తవికతకు ఉనికి మరియు ఒక వ్యక్తి యొక్క విధి యొక్క స్వభావం. మనకేంటంటే ఫ్రెండ్స్, మీకు రాముడు విష్ణువు ఒకటే అని అంటారు కదా జనరల్గా. అవును ఫ్రెండ్స్, బట్ కాకపోతే ఏంటంటే రాముడు విష్ణువు యొక్క 7వ అవతారం. ఆయన అవతరించే ముందు విష్ణువు స్వర్గంలో ఉంటాడు ఫ్రెండ్స్. విష్ణువు భార్య లక్ష్మి కూడా విష్ణువు అవతరించినప్పుడు అతనితో పాటు అవతరిస్తుంది. విష్ణువు మరియు లక్ష్మి స్వర్గంలో ఉన్నారు మరియు వారు ప్రపంచంలో రాక్షసులతో నిండిపోవడాన్ని చూస్తారు ఫ్రెండ్స్. విష్ణువు మరియు లక్ష్మి భూమిపై రాముడు మరియు సీతగా మారతారనమాట. రాముడు ఉత్తర భారతదేశంలో దశరథుడు మరియు రాణి కౌసల్య దంపతులకు జన్మించాడు ఫ్రెండ్స్. దేవతల ఆదేశం మేరకు ఆయన జననం జరిగిందని చెప్తారు. అగ్ని ద్వారా పిలువబడిన తర్వాత విష్ణువు దశరథుడికి అమృతంతో నిండిన కొండను ఇస్తాడు. ఆ అమృతంతో నిండిన కొండను రాణి కౌసల్యకు తినిపిస్తాడు. ఆ తర్వాత ఆమెకు రాముడు జన్మిస్తాడు ఫ్రెండ్స్. రాముడు ఉద్యానం అంటే లంక, ఆధునిక శ్రీలంక అంటారు కదా ఫ్రెండ్స్. రాక్షసుడైన రావణాసుడు అనమాట. రావణాసుడిని ఓడించడం. రాముడికి 3 సోదరులు ఫ్రెండ్స్. మీకు ఐడియా ఉంది కదా, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనమాట. లక్ష్మణుడు మాత్రం రాముడికి ఇష్టమైన సోదరుడు ఫ్రెండ్. మనకేంటంటే రాముడికి హనుమంతుడు కూడా ఉంటాడు ఫ్రెండ్స్. రాముడు తన మొదటి సాహసయాత్రలో సీతను కలుస్తాడు. విశ్వామిత్రుడు అనే ముని ఒక రాక్షసుతో పోరాడానికి సమయం చేయమని రాముణ్ణి అడుగుతాడు. అతను తన సోదరుడు లక్ష్మణుతో బయలుదేరతాడు మరియు అతను రాక్షసుని చంపిన తర్వాత అతను మరింత సాహసయాత్ర చేయాలనుకుంటాడు. రాముడు మిథిలలోకి వెళ్తాడు. రాజు అతన్ని స్వాగతించి ఒకప్పుడు శివుడికి చెందిన భారీ విల్లు వంచగల ఎవరైతే తన కుమార్తెను చేతిని వివాహం చేసుకోవచ్చని సవాలిస్తాడనమాట. రాముడు విల్లును ఎంతగా వంచాడంటే అది విరిగిపోతుంది. అలా రాముడు మరియు సీత వివాహం జరుగుతుందన్నమాట. మనకేంటంటే ఫ్రెండ్స్, మీకు క్యాజువల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, రాముడు కృష్ణుడు ఒకటేనా అని అడుగుతారు కదా. రాముడు మరియు కృష్ణుడు ఇద్దరు విష్ణు అవతారాలే ఫ్రెండ్. అయినప్పుడు ఒకరిలా ఉండడు. రాముడు ఏంటంటే నమ్మకమైన కొడుకు మరియు భర్తగా ప్రసిద్ధి చెందాడు ఫ్రెండ్స్. కృష్ణుడు కొంటెగా మరియు చాలామంది ప్రేమికులను కలిగి ఉన్నందున ప్రసిద్ధి చెందాడనమాట. రాముడు శక్తి ఏమిటంటే మనకి జనరల్గా రాముడు ధైర్యవంతుడు, సరైన పని చేసేవాడు మరియు ఆదర్శవంతమైన కొడుకు, మంచి భర్తగా ప్రసిద్ధి చెందాడు. దీనికి మించి అతను చాలా బలవంతుడు మరియు వీరుడు. సీత తండ్రి శివునికి చెందిన విల్లును వంచగలిగిన సవాలు చేసినప్పుడు అది కనిపిస్తుందన్నమాట. అతను దాన్ని విరగ్గొట్టగలుగుతాడు. రాముడు దేనిని ప్రసిద్ధి చెందుతాడు అంటే రాముడు విష్ణువు యొక్క 7వ అవతారం ప్రసిద్ధి చెందాడు. అలాగే రామాయణంలో వివరించబడిన అతడు అనేక విరోచిత సాహసాలకు కూడా పేరుగాంచాడు ఫ్రెండ్స్. హిందువులు రాముని విధేయతకు, సద్గుణాలకు, దయ, వినయం మరియు విరోచిత కథలను అభినందిస్తుంది ఫ్రెండ్స్. రాముడు సర్వోన్నతమైన దేవుడు అనమాట. రాముడు శ్రీ విష్ణువు యొక్క అవతారంలో వైష్ణవులు
వైష్ణవం వంటి హిందూ మతాల్లో కొన్ని విభాగాల్లో విష్ణువు సర్వోన్నత దేవుడు మరియు అతని అవతారాలన్నింటినీ పూజిస్తారు. రాముడు దేవుడు ఎలా అయ్యాడు? మనకి క్యాజువల్గా రాముడు విష్ణు అవతారం అని చెప్పాం కదా ఫ్రెండ్. రాముడు తండ్రి దశరథుడు విష్ణువుని అగ్నితో పిలిచాడు ఫ్రెండ్స్. పిలిపించి విష్ణువు దశరథుడికి అమృతాన్ని ఇచ్చాడు. దాన్ని తన భార్యని తినిపించి ఆ తర్వాత భార్యగా రాముడుగా జన్మిస్తాడనమాట. ఫ్రెండ్స్ చూడండి, నేను ఎలా అయితే ఒక్కొక్కటి డ్రా చేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్గా మనకేందంటే ఫ్రెండ్స్, మనకి రామలక్ష్మణులు కలిసి భరతుడు ఏంటంటే పాదుకలను తీసుకెళ్ళి అంటే పట్టాభిషేకం చేయడానికి పాదుకలు తీసుకొని వెళ్తాడు ఫ్రెండ్స్. అది ఆ సందర్భం అన్నమాట. ఇక్కడ నేను అదే విధంగా డ్రా చేశాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్గా మనకి అంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చాలా అందంగా చాలా చక్కగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, రాముడు లక్ష్మణుడు అలాగే సీతాదేవి వీళ్ళు అరణ్యవాసంలో 14 సంవత్సరాల పాటు ఉంటారు ఫ్రెండ్స్. 14 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళకి అరణ్యవాసం చేసేటప్పుడు సీతాదేవి జింక పిల్లని అడుగుతుందన్నమాట. బంగారు లేడీ వస్తుంది. అది ఆ సమయంలో ఏంటంటే ఫ్రెండ్స్, రాక్షసుడైన రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకొని వెళ్తాడు. అప్పుడే లంకా దహనం కూడా అవుతుంది ఫ్రెండ్స్. రాముడు రావణాసుని చంపుతాడనమాట. మీకు ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్. అలా ఆంజనేయ స్వామి కూడా మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్. లంకా దహనం అయిన తర్వాత సీతని మళ్ళీ తీసుకుంటాడు ఫ్రెండ్స్. ఇదంతా మనకి రామాయణం, సుందరకాండ ఈ పారాయణాల్లో అన్నిట్లో మీకు క్లుప్తంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క చరిత్ర గురించి మనకేంటంటే ఇక్కడ నేను ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మనం ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ రాముల వారిని, సీతాదేవిని, అలాగే లక్ష్మణుడి, అలాగే భరతుడు ఇట్లా ఈరోజు పట్టాభిషేకం చేసిన రోజు కూడా అంటారు ఫ్రెండ్స్. అలాగే సీతారాముల కళ్యాణం జరిగిన రోజు కూడా అని అంటారు. అలాగే రామనవమి రోజు శ్రీరాముడు పుట్టినరోజు అని కూడా అంటారు ఫ్రెండ్స్. అందుకని వీటన్నిటిని స్మరించుకుంటూ మనం ఈ విధంగా డ్రాయింగ్ చేసామన్నమాట. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తున్నారు చాలామంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్గా ఇప్పుడు లక్ష్మణుడు ఫేస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా చక్కగా వస్తుంది. మీకు ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, మనకి అంటే బాణాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. రాముల వారికి లక్ష్మణుడు గారికి బాణాలు అనేది వెనక వైపుగా వేశానన్నమాట. అలాగే బాణాన్ని వేయటానికి అలాగే బాణం అనేది చేతిలో పట్టుకున్నట్లుగా డ్రా చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్గా అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అలాగే ఇక్కడ మీకు ఎందుకంటే ఫ్రెండ్స్ రబ్ చేసేది కూడా చూపిస్తున్నాను. ఎక్కడైతే మనకి షూటబుల్గా ఉండదో అది కూడా మనం ఎలా రబ్ చేసుకోవాలి అనేది తెలియజేయడం కోసం మీకు ఈజీ మెథడ్గా మనకి షూటబుల్ అవ్వనట్టుగా అనిపించింది అనుకో ఫ్రెండ్స్, వెంటనే అక్కడ రబ్ చేసుకోవాలి. షూటబుల్గా కరెక్ట్గా అంటే బాడీకి తగ్గ స్ట్రెచ్చర్ విధంగా ఉంది అంటే వేసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే వేసానో తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చెయ్యి వేస్తున్నాను అన్నమాట, లక్ష్మణుడు చెయ్యి. చూడండి ఫ్రెండ్, నేను ఎలా అయితే డ్రా చేశానో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా పాదుకలు అన్నమాట. పాదుకలు చూడండి ఫ్రెండ్స్, రాముల వారి పాదము. ఎక్కడన్నా మీకు షూటబుల్గా అనిపించలేదనుకో ఫ్రెండ్స్, రబ్ చేసుకొని వెయ్యండి. కళ్ళు అన్నమాట డార్క్ చేశాను, ముక్కు, పెదాలు, హెయిర్, ఇవన్నీ కలర్స్ కొడితే చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను కలర్స్ కొట్టి కూడా మీకు తెలియజేస్తాను, ఎలా వచ్చిందో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. చూడండి, ఓవరాల్గా అయితే రామలక్ష్మణులు అలాగే భరతుడు అనమాట ఫ్రెండ్స్. చూడండి, భరతుడు పాదుకలు పట్టుకున్నట్లుగా వేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ.